ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఇక్కడ భక్తిపరుడు మనకు కనపడుతున్నాడు. ఆయన పేరేమిటయ్యా అంటే ఇస్సాకు. అందరూ చెప్పండి, ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటయ్యా అంటే నవ్వు. చెప్పండి, నవ్వు. ఈ భక్తుడు చేసిన పని ఏంటంటే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు. ఏం పొందాడు? నూరంతల ఫలం పొందాడు. అంతేకాదు, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యాడు. ఆమేన్. ఆయన గొప్పవాడయ్యే వరకు దేవుడట క్రమక్రమంగా అభివృద్ధి పొందిను. అతడు గొప్పవాడవటానికి కారణం ఏంటంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందిన వాడగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా నీవు విత్తిన చోట నూరంతల ఫలము పొందుదువుగాక. నూరంతల ఫలము పొందుదువుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడివి అవుదువుగాక. నీవు గొప్పవాడివే కాదు, నీవు మిక్కిలి గొప్పవాడు అగు వరకు నీ జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు ఉందువుగాక. ప్రియులారా, మరి మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, పాడి సంపదను కలిగి ఉన్నాం, ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం, మంచి చేతి వృత్తిని కలిగి ఉన్నాం. మన జీవితాల్లో చక్కటి వ్యాపారాన్ని దేవుడు ఇచ్చాడుగా. ఇచ్చిన చోట ఆ వ్యాపారం కొరకు, ఆ వ్యవసాయం కొరకు, ఆ యొక్క పాడి సంపద కొరకు విత్తుతూనే ఉన్నాం. సంవత్సరం విత్తుతూనే ఉన్నాం. మన జీవితాల్లో నూరంతల ఫలం కోసామా? విత్తిన చోట నూరంతల ఫలం కోయగలుగుతున్నావా? ఈ రోజున బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇతగాడు విత్తిన చోటల్లా నూరంతల ఫలం పొందాడట. ఏం పొందాడు? నూరంతల ఫలం. ఆ ఫలం పొందటం వలన దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ వ్యక్తి గొప్పవాడయ్యాడు. మరి మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాంగా, మరి మన జీవితాల్లో మార్పు ఎందుకు రావట్లా? మన కుటుంబాల్లో మార్పు ఎందుకు రావట్లా? విత్తిన చోట నూరంతల ఫలం ఎందుకు నువ్వు కొయ్యలేకపోతున్నావు? ఎందుకు పొందలేకపోతున్నావు? దేవుని ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు ద్వారా మీరందరూ పరలోక సంబంధమైన ఇహపరమైన ఆశీర్వాదాలు పొందాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. తన పిల్లలు లోకంలో
ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? పైవారిగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? పైవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. కానీ నువ్వెలా ఉంటున్నావు? దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో మందిరంలోనే నాటబడిన వాడుగా ఉన్నావు నిజంగా. మరి బైబిల్ వాక్యం ఒకటి చెప్తుంది, మందిరంలో నాటబడిన వారు ఆయన ఆవరణంలో వర్ధిల్లేవారుగా ఉంటారు. అంటే నాటబడవలసింది ఎక్కడ? మందిరంలో. వర్ధిల్లవలసింది ఎక్కడ? ఆవరణంలో, బయట. మరి నీ జీవితంలో ఈ అనుభవాలు ఉన్నాయా? ఈ అనుభవాలు ఉన్నాయా? ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావుగా, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావుగా. దేవుని సన్నిధిలో ఉన్న నీవు వర్ధిల్లిన అనుభవాలు ఉన్నాయా? వర్ధిల్లిన అనుభవాలు ఉన్నాయా? ఎందుకు మన జీవితాల్లో విత్తిన చోట నూరంతల ఫలం కోయలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు నీవు గొప్పవాడివి కాలేకపోతున్నావు? ఒకసారి ఆగి ఆలోచించావా? నాలో ఎక్కడ లోపం ఉంది? నా ప్రయత్నాలు ఎక్కడ లోపం ఉన్నాయి? నేను చేసేది దేవునికి ఇష్టంగా లేదా అనేది ఒకసారి ఆలోచించావా? మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, బయటికి వెళ్ళి చూస్తే నీ జీవితం ఎలా ఉందయ్యా అంటే దిగజారిపోయిన అనుభవాలు. ఫలితాలు లేవు. ఏం లేవు? ఫలితాలు లేవు. దేవుని ఉద్దేశం ఏంటంటే నూరంతల ఫలం కొయ్యాలి, నువ్వు ఫలం పొందాలి, ఆశీర్వదించబడాలి, గొప్పవాడు అవ్వాలి. ఏమవ్వాలి? దేవుని ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఏంటి అంటే ఉన్నతమైనవి. ఎలాంటివి? ఉన్నతమైనవి. కానీ ఆ ఉన్నతమైన ఉద్దేశాలు నీ జీవితంలో జరగట్లేదుగా, నీ కుటుంబంలో జరగట్లేదుగా. ఎందుకని జరగట్లా? మన పితరులు నూరంతల ఫలం కోసారు, ఆశీర్వదించబడ్డారు, గొప్పవారయ్యారు. మరి మనం ఎందుకు అవట్లా? మనం ఎందుకు అవట్లా? దేవుని సన్నిధిలోనే నాటబడిన వారుగా ఉన్నాం. మరి ఎందుకు దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని మందిరంలో నాటబడిన వారు ఆవరణంలో వర్ధిల్లుతారు. మరి ఎందుకు వర్ధిల్లిన అనుభవాలు లేవు నీ కుటుంబాలని చూసినప్పుడు? ఇతగాడు వ్యవసాయం చేయటానికి, విత్తనం విత్తటానికి ఏం కావాలి? ఏం కావాలండి? వ్యవసాయం చేయటానికి ఏం కావాలి? పొలం కావాలండి. పొలం లేకుండా వ్యవసాయం చేస్తావా? పొలం ఉంది, పొలానికి నీరు కావాలి. ఏం కావాలి? నీరు కావాలి. ఇతడు విత్తి గొప్పవాడైతే ఏం జరిగిందో తెలుసా? అతడు గొప్పవాడవుతూ చూసి ఆ దేశంలో ఉన్న ఫిలిస్తీన్లందరూ ఆయన మీద అసూయపడ్డారట. ఏం పడ్డారు? అసూయపడ్డారట. అంతగా దేవుడు గొప్పవాడిగా చేశాడు. ఈరోజున నిన్ను కూడా చేయనుగాక. ఆమేనంటే కాదు, కానీ వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా నిన్ను కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు, గొప్పవాడుగా చేసేవాడుగా ఉంటాడు. ఈ రోజున ఇస్సాకు యొక్క జీవితంలో గొప్పవాడు అవటానికి, ఆశీర్వదించబడటానికి, అతడు నూరంతల ఫలం పొందటానికి కారణం ఏంటో ఒక రెండు మూడు విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఆమేన్. క్లుప్తంగా మీతో చెప్పటానికి నా దేవుడు ఇష్టపడును గాక. అతడు గొప్పవాడు అవటానికి కారణం ఏంటో తెలుసా? గొప్పవాడు అవటానికి కారణం ఏంటి అంటే ఒకసారి గొప్పవాడు అవటానికి కారణం అతనిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఒకసారి చూడండి. 17-18 వచనాలు చదువుదాం.
ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసి అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఆమేన్. ఏం చేశారు? తన తండ్రి బావులను తవ్వాడు. తన తండ్రి అయిన అబ్రహాము తన సేవకుల చేత, తన దాసుల చేత ఆయన ఏం చేశాడో తెలుసా? బావులను తవ్వించాడట. ఏం తవ్వించాడు? బావులను తవ్విస్తే ఆ బావుల్లో జలల గల ఓటలు పడినాయి. ఆమేన్. ఏం పడినాయి? జలలు గల ఊటలు పడినాయి. విచిత్రం ఏంటయ్యా అంటే ఇస్సాకు కాలానికి వచ్చేసరికి ఫిలిస్తీయులు అబ్రహాము తవ్విన బావులన్నిటినీ పూడ్చివేసిన వారుగా ఉన్నారు. ఏం చేశారు? ఇప్పుడు వ్యవసాయానికి ఏం కావాలి? నీరు కావాలిగా. ఇప్పుడు పంట పండాలంటే నీరు కావాలి, అవునా? ఈ రోజున నువ్వు ఆశీర్వదించబడాలంటే పంట లేనిదే ఆశీర్వదించబడతావా? ఈ రోజున నువ్వు గొప్పవాడు అవ్వాలంటే పంట వలన వచ్చిన ధనాన్ని బట్టో లేకపోతే భాగ్యాన్ని బట్టో నువ్వు గొప్పవాడు అవుతావు. కానీ ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే తన తండ్రి అయిన అబ్రహాము తన దాసుల చేత ఏం చేశాడో తెలుసా? బావులు తవ్వించాడు. ఏం తవ్వించాడు? ఈ రోజున నీ జీవితంలో కూడా నీ పరలోకపు తండ్రి తన దాసుల ద్వారా నీ హృదయాన్ని దేవుడు తవ్వించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు తవ్వించాడయ్య అంటే నీ హృదయంలో నుండి జీవజల ఓటలు రావాలని నీ యొక్క హృదయాన్ని బాగుగా తవ్వించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. అనేక మంది సేవకులు లేకపోతే ఏదో ఒక సేవకుడు ఏం చేశాడో తెలుసా? నీ హృదయాన్ని తవ్వాడు. ఏం చేశాడు? హృదయాన్ని తవ్వాడు కాబట్టే నువ్వు రక్షణ పొందావు. హృదయాన్ని తవ్వాడు కాబట్టే నువ్వు బాప్తీసం తీసుకున్నావు. హృదయాన్ని తవ్వాడు కాబట్టే ఈ రోజున నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నావు. ప్రియులారా, విచిత్రం ఏంటయ్యా అంటే అబ్రహాము తన దాసుల ద్వారా బావులను తవ్వించాడు. ఈ అబ్రహాం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి? పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పరలోకపు తండ్రి ఏం చేశాడో తెలుసా? తన దాసుల ద్వారా, ఎవరి ద్వారా అంటే తన సేవకుల ద్వారా బావులను తవ్వించారు. ఈ బావి ఏంటో తెలుసా? నీ హృదయం. ఏంటండి? నీ హృదయం. ఈ రోజున నువ్వు ఫలించటానికి, ఈ రోజున నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు విత్తిన చోట నూరంతల ఫలము పొందటానికి కావలసింది ఏంటో తెలుసా? నీరు కావాలి. ఏం కావాలి? ఆ నీరును సంపాదించటానికి తన దాసుల ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా? బావులను తవ్వించాడు. ఏం తవ్వించాడు? బావులను తవ్వించాడు. వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, వారు చెమటూర్చి ఏం చేశారో తెలుసా? బావులను తవ్వారు. అప్పుడు జలల గల ఓటలు బయటపడి, జలల గల బావులు, జలల గల ఓటలు బయటపడేసరికి వారు చాలా సంతోషించారు. ఈ ఓటలు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఏంటండి? పరిశుద్ధాత్ముడు. ఈ రోజున పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వేమవుతావు తెలుసా? ఫలించేవాడగా ఉంటావు. పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు ఆశీర్వదించబడేవాడగా ఉంటావు. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేసేవాడగా ఉంటాడు. మరి నీ జీవితంలో ఒకప్పుడు రక్షణ పొందేవుగా, బాప్తీసం తీసుకున్నావుగా,
దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించావుగా, ఆ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దేవుని ఆరాధించావుగా. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంతో ఆశపడేవాడుగా. ఎంత ఆశ అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ప్రాణం ఆశపడేదిగా, ఎంతో తృష్ణ ఉండేదిగా. దేవుని పనులన్నా, దేవుని సన్నిధి అన్నా, దైవ సేవకులన్నా ఒకప్పుడు తృష్ణ ఉండేది. ఏముండేది? తృష్ణ ఉండేది. ఇప్పుడేమైందో తెలుసా? త్రోవబడిన నీవు, రక్షణ పొందిన నీవు, బాప్తీసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మలో ఆనందించిన వాడుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైందో తెలుసా? శత్రువు అయినటువంటి అపవాది, శత్రు సమూహమైనటువంటి అపవాది యొక్క సైన్యము నీ హృదయం అనే బావిని ఏం చేశారో తెలుసా? పూడ్చివేశారు. ఏం చేశారండి? పూడ్చివేశారు. రోజుకొక దోసుడు మట్టేస్తున్నారు. ఆ మట్టి నీ బావిలో పడుతుంది, అంటే నీ హృదయంలో పడుతుంది. ఆ పడినప్పుడు ఏమవుతుందో తెలుసా? రోజు క్రమక్రమంగా గ్రాడ్యువల్గా ఆ బావి పూడుకుంటూ వస్తుంది. ఏమవుతుందండి? పూడుకుంటూ వస్తుంది. గ్రాడ్యువల్గా పూడుకుంటూ వస్తే ఏమవుతుంది? ఇప్పుడు బావిలో నీళ్లు మట్టి పోతున్నామండి, ఏమవుతుంది? పూడిపోద్ది. పూడిపోయినప్పుడు నీళ్లు కనపడతాయా? మాట్లాడండి. నీళ్ళు కనపడతాయా? వీళ్ళు ఎంతగా పూర్తి చేశారయ్య అంటే, ఇక్కడ బావి ఉంది అనటానికి రుజువు లేనంతగా పూర్తి చేశారు. నీ జీవితంలో కూడా అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు నీ హృదయంలో మట్టి వేస్తూ ఉన్నాడు. ఏమేస్తున్నాడు? మట్టి, లేకపోతే ఏవో ఒక రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే నీ హృదయాన్ని పూడ్చి చేయాలని. వాళ్ళు ఎందుకు మట్టేశారయ్యా అంటే బావులను పూడ్చివేయటానికి. ఏం వేయటానికి? బావులను పూడ్చివేయటానికి వారు మట్టేసి బావులను పూడ్చేశారండి. బావులు పూడ్చి చేసినప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయా? బావులు పూడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందా? పరిశుద్ధాత్మలో ఆనందించగలుగుతావా? ఈ రోజున బావులు పూడిపోయినప్పుడు, నీ హృదయం అనేటువంటి బావి పూడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ యందలి హర్షించే అనుభవం నీకు ఉంటుందా? ఒకప్పుడు ఆనందించావు, హర్షించావు, ఒకప్పుడు తృష్ణకొని ఉన్నావు, ఒకప్పుడు దప్పికొని ఉన్నావు. నీ జీవితంలో ఆత్మకార్యాలు ఎన్నో చేసావు. కానీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా గ్రాడ్యువల్గా అపవాది ఏం చేస్తుందో తెలుసా? మట్టి పోయటం మొదలెట్టింది. ఏం పోయటం మొదలెట్టింది? మట్టి పోయటం మొదలెట్టింది. గ్రాడ్యువల్గా నువ్వేమైపోతున్నావు తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందించలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంతో సంతోషం వేసేది. అమ్మగారి ఇంటికి వచ్చినంత సంతోషంగా వచ్చేదానివి. ఎవరింటికి? ఆడవాళ్ళని చూడండి. అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటే తెల్లవారుజామున 4 గంటలు లేచి పని చక్కబెట్టేసుకుని 8 అయ్యేసరికి సిట్ రైట్ ఎక్కుతావా బండి? ఏమంటారు? ఎక్కుతావా బండి? అమ్మగారి ఇంటికి వెళ్ళొద్దాం ఒకసారి. అమ్మగారి ఇంటికి వెళ్తానికి చాలా సంతోషం వేస్తుంది. అత్తగారి ఇంటికి రావాలంటే ఇవాళ టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి, రేపు వస్తానులే. తలనొప్పి వచ్చిందండి, రేపు వస్తానులే. ఎందుకు? అత్తగారింటికి అమ్మగారింటికి చాలా వ్యత్యాసం ఉంది. అత్తగారింటికి కష్టంగా ఉంటుంది, అమ్మగారింటికి మాట్లాడరా నిర్మల ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నిజమే, ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే ఉంటుంది.
నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒకప్పుడు తల్లి ఇంటికి వచ్చినట్లుగా ఉండేదానివి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా? ఎంతో సంతోషం ఉండేది, ఎంతో ఆనందం ఉండేది, వాక్యం పట్ల ఆసక్తి ఉండేది. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆనందంతో హర్షించేవాడివి, కేకలు వేసేవాడివి, ఆమేన్, హల్లెలూయా అని. ఇప్పుడు కేకలు ఉన్నాయా? సడీ సప్పుడు లేకుండా కూర్చున్నారు. ఏం లేకుండా మాట్లాడాలి, సడీ సప్పుడు లేకుండా కూర్చున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అపవాది నీ హృదయం అనేటువంటి బావిని పూర్తి చేస్తుంది. ఏం చేస్తుంది? పూర్తి చేస్తుంది. నీళ్లు లేకుండా చేస్తుంది. నీళ్లు లేకపోవటమే కాదు, ఇతడు అసలు రక్షణ పొందాడా, ఇతడు బాప్తీసం తీసుకున్నాడా, ఇతడు మందిరానికి వెళ్ళేవాడేనా అన్నట్లుగా నిన్ను మార్చేసింది. ఎలా మార్చేసింది? నిన్ను మార్చేసింది. నిన్ను చూసిన వాడు ఇతను ప్రార్థనకి వెళతాడు, ఈమె ప్రార్థనకి వెళ్తుంది అన్న ఆనవాళ్ళు లేవు. ఇతడు బాప్తీసం తీసుకున్నాడు, ఇతడు రక్షణ పొందాడు, లోకము నుండి వేరయ్యాడు, ఇతగాడు దేవుని చేత ముద్రించబడిన వాడు, ఆత్మ చేత ముద్రించబడిన వాడు అంటానికి ఆనవాళ్ళు లేదు. ఏం లేదండి, ఆనవాళ్ళు లేదు. అంతగా పూర్తి చేసింది, అంతగా శత్రువు పూర్తి చేసింది. కానీ నీకు చింత లేదుగా, ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడతావు? బావి లేనప్పుడు, బావిలో నీళ్లు లేనప్పుడు పంట ఎక్కడ పండుతుంది? నువ్వెలా ఆశీర్వదించబడతావు? నువ్వెలా నీ జీవితంలో గొప్పవాడిగా, గొప్పదానిగా మార్చబడతావు? పంట పండాలి అంటే బావి ఉండాలి. బావి ఉండాలంటే బావిలో నీళ్లు ఉండాలి. ఏముండాలి? బావిలో నీళ్లు ఉండాలి. నీళ్లు లేనప్పుడు పంట ఎలా పండుతుంది? నీళ్లు లేని పొలాలు ఎలా ఉంటాయో తెలుసా? నెరలు విచ్చిపోయి ఉంటాయి. మీ జీవితాలు కూడా అంతే. ఎందుకు ఆశీర్వదించబడట్లా? ఎందుకు గొప్పవారు కాలేకపోతున్నారు? ఎందుకు మీ జీవితాల్లో విత్తిన చోట నూరంతల ఫలం పొందలేకపోతున్నారంటే మీ బావులు ఏమైనాయో తెలుసా? పూడ్చివేయబడినాయి. ఏమైనాయి అమ్మా? మీ హృదయాలు పూడ్చివేయబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పంట ఫలం లేనిటువంటి నిష్ఫలమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. విత్తుతావు కానీ నీళ్ళు లేని చోట ఇత్తే ఎంత ప్రయోజనం? అయ్యా, మనం అరణ్యంలో విత్తొచ్చాం, పండుతుందా? ఎడారి భూమిలో విత్తావు, పండుతుందా? కారణం ఏంటంటే అక్కడ నీళ్లు లేవు. ఏం లేవండి? పరిశుద్ధాత్ముడు లేడు, బావి లేదు, హృదయంలో నీకు ఆసక్తి లేదు. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో దేవుని పట్ల ఆసక్తి కానీ, దేవుని పట్ల సంతోషం కానీ, దేవుని సన్నిధి పట్ల హర్షించే అనుభవం కానీ నీ జీవితంలో లేదు. పూర్తి చేసింది. ఏం చేసింది? ఎలా పూర్తి చేసింది? ఆ రోజు వెళ్ళాలా, ఒకరోజు మానేతే ఏమవుతుంది బుజ్జ అని ఇంత మట్టి తీసేసింది. ఇంత మట్టి తీసి వేసింది. రెండో రోజున ఏమంటుందో తెలుసా? అయ్యగారు వాళ్ళని ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమిడు బుజ్జ అని ఇంత మట్టి తీసేసింది. ఎంత మట్టి? ఒక్కొక్క తట్ట వేస్తుంది, ఒక్కొక్క తట్ట మట్టి వేస్తుంది. కానీ నీకు అర్థం కావట్లా. అయ్యో, నీ నీళ్లు ఇంకిపోతున్నాయి అని, పరిశుద్ధాత్మ నీ నుండి దూరం అయిపోతున్నాడని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోతున్నావన్న సంగతి నీకు తెలియట్లా. వీళ్ళ మీద అసూయ అనేటువంటి ఇంత మట్టి తీసేస్తుంది. ఏమవుతుంది చెప్పండి? ద్వేషం అనేటువంటి మట్టి పోతుంది. నీకు తెలియట్లా. నీ హృదయం అంతా పూడిపోతుందన్న సంగతి నీకు తెలియట్లా. ద్వేషంతో, అసూయతో, ప్రతీకారాలతో
శరీర సంబంధమైన ఆశలతో, లోక సంబంధమైన ఆశలతో ఈ రోజున నీ హృదయం నిండిపోతుందన్న సంగతి నీకు తెలియట్లా. అదేం చేస్తుంది? నేత్రాశ అని ఒక తట్టమట్టి తీసుకొచ్చిపోతుంది. ఏం చేస్తుంది? శరీరాశ అని ఒక తట్టమట్టి తీసి పోతుంది. ఈ హృదయం ఏమైపోతుందో తెలుసా? నిండిపోతుంది. ఏమైపోతుంది? పుడిపోతుంది. చివరికి అన్ని శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు, లోకాశలు, ఈ రోజున ప్రకృతి సంబంధమైనటువంటి ఇచ్చలు అన్నీ ఏదో ఒక మట్టి తీసి పోసి నీ హృదయం అనేటువంటి బావిని పూర్తిగా పూడ్చేసింది. ఏం చేసింది? పూడ్చివేసింది. అయ్యో, నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి తన సేవకులను పంపించి వారి కష్టంతో వారి రక్తాన్ని ఒలికించి బావిని తవ్వాడే. బావిని తవ్వుతున్నప్పుడు వారి చేతులు ఎన్ని బబ్బలెక్కి ఉంటాయి. ఎంతమంది రక్తాన్ని అక్కడ దారపోస్తుంటారో నీకు సువార్త ప్రకటించటానికి, నిన్ను రక్షించటానికి, నీ యొద్దకు దేవుని సువార్తను తీసుకుని రావటానికి ఎంతమంది త్యాగాలు చేశారండి. ఎన్ని జాగారాలు చేశారు. వారి ఆస్తిని నష్టపరుచుకున్నారు, వారి యొక్క కుటుంబాలను నష్టపరుచుకున్నారు, వారి జీవితాలను నష్టపరుచుకున్నారు. వారి జీవితంలో సమస్తమును మీకోసమని ధారపోశారు. ఏం చేశారు? ధారపోశారు. వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు గుర్తించావా? వాళ్ళు ఎలా తవ్వారో, ఎలా సువార్త నీ దగ్గరికి తీసుకుని వచ్చారో, ఎలాగ ప్రభు యొద్దకు నిన్ను నడిపించారో అన్న సంగతి నువ్వు గమనించావా? ఎన్ని రాత్రులు మోకరించి ప్రార్థన చేస్తుంటారు. నీకు తెలుసా? దైవసేవకుడి ప్రయాస, నీ క్షేమం కోసం, నీ యొక్క కుటుంబ క్షేమం కోసం దైవసేవకులు ఎంత ప్రయాసపడ్డారో నీకు తెలుసా? ప్రయాస తెలియదుగా. ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమొచ్చేతనే? యూట్యూబ్ ఆన్ చేస్తే వాక్యం వచ్చేస్తుంది. నీకు ఇష్టమైన వాక్యాన్ని సెర్చ్ చేసుకుంటున్నావు. ఎంత సులువైపోయింది. ఆన్లైన్లో వింటున్నామండి. ఏమింటున్నావు? ఎంత సుఖమరిగిపోయావు తమ్ముడా, ఎంత సుఖమరిగిపోయావు చెల్లె. దేవుని కంటే సుఖానుభవం కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావు? నీ బ్రతుకేమైపోతుందో గుర్తిస్తున్నావా? ఈ రోజున చక్కగా బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది అంటే ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారండి, ఎంతమంది ఖర్చు అయిపోయారండి. వారి త్యాగాన్ని ఎప్పుడన్నా గుర్తించావా? ఎప్పుడైనా ఆగి ఆలోచించావా? నేను ఎలా ఉన్నాను అంటే ఓ దైవ సేవకుడు, నేను ఇలా ఉన్నానంటే నా కుటుంబం కట్టబడుతుందంటే ఒక దైవ సేవకుడు, నేను ఆదరణ పొందుతున్నానంటే ఒక దైవ సేవకుడు, ఇదిగో ఈ రోజున నేను ధైర్యంగా ఉన్నానంటే ఓ దైవ సేవకుడు అని ఎప్పుడన్నా గుర్తించావా? వారి కష్టార్జితం ఏంటో, వారి కష్టపడిన కష్టం ఏంటో నీకు తెలుస్తుందా? నిన్ను కూడా అలా చేపితే పొలుగు పట్టుకుని పార పట్టుకుని ఒక బావి తవ్విస్తే తెలుస్తుంది. ఒక బావి తవ్వితే నీకు తెలుస్తుంది. నీ ఆలోచన ఏంటి? అయ్యగారు మేమిచ్చే కానుకల మీద బతుకుతాడు. ఎలాగా నీ ఆలోచన? ఈ బలిపీఠం ఎక్కటానికి జీవితాన్ని అర్పిస్తే ఈ బలిపీఠం ఎక్కాం. ఆమెన్ చెప్పండి. సజీవ యాగంగా దహనం అవటానికి, పూర్తిగా కాలిపోవటానికి, ఎముకలతో కూడా బూడిద అవ్వటానికి ఇష్టపడి ఈ బలిపీఠం ఎక్కాం.
ఏవో ఆశలు అనుభవిద్దామని కాదు. నువ్వు గుర్తించాలి, అబ్రహాము తవ్వించినటువంటి బావులు పూడ్చివేస్తే, ఫిలిష్తీయులు అసూయ చేత బావులన్నీ పూడ్చివేస్తే, ఇస్సాకు ఏం చేసాడో తెలుసా? పూడ్చేసారు కానీ ఇస్సాకు మెదలకుండా లేడా? పూడ్చివేయబడిన బావులను మరలా త్రవ్వించటం మొదలెట్టాడా? ఆమేన్. నువ్వు ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలవైతే, నిజంగా నీ జీవితంలో నూరంతల ఫలం నువ్వు పొందుకోవాలని ఆశపడితే నువ్వేం చేయాలో తెలుసా? శత్రువు పూడ్చివేసినటువంటి బావులను నువ్వు త్రవ్వేవాడగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు త్రవ్వుకునేవాడగా ఉండాలి. అమ్మ పిల్లల్ని పట్టుకోండి, కూర్చోబెట్టండి, లేకపోతే వెనక్కి కూర్చోండి. ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పూడ్చివేయబడి ఏమైనాయి? బావులు పూడ్చివేయబడితే నీళ్లు లేకపోతే పంట ఎలా పండుతుంది? ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా గొప్పవాడు అవుతావు? నువ్వు గొప్పవాడు అవ్వాలన్న ఆశ నీలో ఉంటే, ఆశీర్వదించబడాలన్న ఆశ నీలో ఉంటే, నిజంగా నేను విత్తిన చోట నూరంతల ఫలం పొందాలి అనేటువంటి ఆశ నీలో ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నా బావి ఎక్కడ పూడిపోయింది, నా బావి ఎక్కడ పూడిపోయింది అది చూసి నువ్వేం చేయాలో తెలుసా? తవ్వువాడగా ఉండాలి, తవ్వాలి. ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేశాడు చూడండి. ఇస్సాకు చేసిన పని ఏమిటి? ఇస్సాకు ఏం చేశాడట? ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. జలలు గల నీళ్ల బావి దొరికెను. ఏం దొరికింది? జలలు గల. ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడండి? తన దాసులను పంపి బావులను మరలా తవ్వించాడు. ఆమేన్. ఏం చేశాడు? బావులను మరలా తవ్వించాడు. అవి పాత బావులే, అబ్రహాము తవ్విన బావులే. ఆ బావిలో ఏమైంది అంటే శత్రువులు పూడ్చేశారు. మన్ను పోసి శత్రువులు పూడ్చేస్తే ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆ బావులను తవ్వించడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ సంఘ జీవితాల్లో పూడ్చబడిన బావులను మీరు తవ్వుకోగలిగితే ఓటలు కలిగిన బావులు మీకు దొరుకుతాయి. ఓటలు కలిగిన బావులు మీకు దొరుకుతాయి. ఈ రోజున నీ జీవితంలో జలల గల బావి నీకు దొరకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? త్రవ్వేవాడగా ఉండాలి. ఏం చేయాలి? ఇస్సాకు కూడా ఏం చేశాడో తెలుసా? ఇస్సాకు కూడా ఏం చేశాడు? తన దాసులను పంపి, ఎవరిని పంపి? తన దాసులను పంపి త్రవ్వేవాడిగా ఉన్నాడు. ఈ రోజున ఆ ఇస్సాకు నువ్వే కావచ్చుగా, ఆ ఇస్సాకువి నువ్వే కావచ్చుగా, నువ్వే తవ్వుకోవచ్చుగా. నీ హృదయం అనే బావిని నువ్వు తవ్వుకోగలిగితే, దేని చేత అపవాది నీ హృదయాన్ని పూడ్చివేసిందో వాటిని చూసి నీ హృదయంలో నుండి వాటిని తీసివేసి నీ హృదయాన్ని తవ్వగలిగితే, ఏం చేయగలిగితే? త్రవ్వగలిగితే మరలా నీటి ఓటలు నీకు దొరుకుతాయి. మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందగలుగుతావు. మరలా ఆత్మతో నువ్వు నింపబడతావు. మరలా దేవుని యొక్క అభిషేకం నీ మీదకి, నీ కుటుంబం మీదకి దిగి వచ్చేదిగా ఉంటుంది. నువ్వు తవ్వుకోపోతే నీళ్లు రావు. తవ్వుకోకపోతే నీళ్ళు రావు. నీళ్లు లేకపోతే ఏముండదో? పంట ఉండదో? ఏముండదో? పంట ఉండదు. పంట లేకపోతే సమృద్ధి ఉండదు. సమృద్ధి లేకపోతే నీ జీవితంలో గొప్పవాడివి కాలేవు, ఆశీర్వదించబడలేవు. ఈ రోజైనా నీ జీవితంలో అపవాది పూడ్చివేసినటువంటి అపవాది సైన్యం
నీ హృదయాన్ని పూడ్చివేసిందన్న సంగతి గుర్తించుకొని నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మకు అనుకూలమైనట్లుగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరుచుకుందువుగాక. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మట్టిని, ఆ రాళ్లను ఏం చేయాలో తెలుసా? తీసివేయుదువుగాక. ఏం చేయాలి చెప్పాలి? సుశీలకి ఏం చేయాలి? తీసివేయాలి. ఏం చేయాలి? పూడిక తీయాలి. ఎవరు తీస్తారు? నీకు నువ్వే తీసుకోవాలి. నీ హృదయంలో దూరి నేను తీతానా? చెప్పేవాడినే కానీ అమ్మా అక్కడ సుప్నతనం అనే రాయి ఉంది, అసూయ అనే రాయి ఉంది, నీ హృదయంలో ఏముందో తెలుసా? వేషధారణ అనే రాయి ఉంది, జారత్వం అనే రాయి ఉంది, ఈ రోజున ఫలానా విగ్రహారాధననే రాయి ఉంది, ఆ రాయిని నువ్వు తీసుకో అమ్మా అని చెప్తా, తీయటానికి ప్రయత్నం చేస్తా. కానీ నువ్వు ఒప్పుకోవాలా వద్దా? ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? తన దాసులను పంపించి ఏం చేశాడు? తన దాసులను పంపించి బావులను త్రవ్వించినప్పుడు ఏం జరిగింది? జలలు గల నీళ్ల బావి దొరికాను. ఆమేన్. దొరికిందా లేదా? మాట్లాడాలి. బావి దొరికిందా లేదా? మరి నీ జీవితంలో కూడా నీళ్లు కలిగిన బావి మరలా నీ హృదయంలో పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం రావాలి అంటే నీ హృదయం పూడ్చబడినటువంటి ఆ పూడికను నువ్వు తీసుకునేవాడుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని తవ్వుకుంటావో, నువ్వు తవ్వి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పూడికనంతా నువ్వు తీసివేస్తావో, ఆ కింద ఆ బావి లోపల ఏముందో తెలుసా? జలాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరలా నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్ చెప్పండి. అనుభవించగలుగుతావు. ఆ పరిశుద్ధాత్ముడు నీకు దొరికితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరంగా మారిపోద్ది. విత్తిన చోట నూరంతల ఫలం పొందుతావు. నువ్వు గొప్పవాడు అవుతావు. ఏమవుతావు? నీ స్థితి మారిపోద్ది. ఈ పునరుద్ధాన దినమందైనా నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయం అనే బావిని తవ్వుకుంటావా? తవ్వాలి. తవ్వుతూ ఉండగా నువ్వు తీసివేస్తూ ఉండగా శత్రువులు ఊరుకుంటారా? ఏమండి, శత్రువులు ఊరుకుంటారా? పూడ్చిన శత్రువులు ఊరుకుంటారండి? ఊరుకోరు. ఏం చేశారు చూడండి. 20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేసేకు అని పేరు పెట్టెను. యేసేకు అనగా అర్థం జగడము. చెప్పండి. ఇటు చూడండి అందరం. ఇస్సాకు బావులను తవ్విస్తూ ఉంటే గెరారులు వచ్చారట. ఎవరో గెరారులు వచ్చి ఈ నీళ్లు మాయి, ఏమంటున్నారు? ఈ ఊటలు మాయి అని గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్ల మీద జగడమాడారు, కలహపడ్డారు. ఏం పడ్డారు? ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించకపోవటానికి, ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు ఆశీర్వదించబడపోవటానికి, నీ జీవితంలో కూడా నువ్వు గొప్పవాడివి కాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు బావి తూతూ ఉన్నప్పుడు, ఓటలు వస్తూ ఉన్నప్పుడు నీ చుట్టుప్రక్కల వాళ్ళు ఏమవుతారో తెలుసా? జగడాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఎవరో జగడాలు ఆడేవారుగా ఉంటారు. అక్కడ పేరేంటి తెలుసా? యేసేకు. చెప్పండి. ఏ అనుభవం వస్తుంది? నీవు బావులను తవ్వుతూ ఉండగా యేసేకు అనుభవం ఎదురవుతుంది. ఏ అనుభవం చెప్పాలి? యేసేకు అనగా అర్థం ఏంటి? జగడము. చెప్పండి. జగడం ఆడేవాడుగా నీవు ఉండకూడదు.
ఇతరులు నీ మీద జగడమాడతారు, కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మీయుడు కదా, నువ్వు ఆత్మీయురాలు కదా, ఈ రోజున ఆత్మలో ఫలించాలనుకుంటున్నావు కదా, నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలనుకుంటున్నావు కదా, నీవు ఈ లోకంలో గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావుగా, నువ్వేం చేయాలో తెలుసా? యేసేకు అనుభవాలు ఎదురవుతాయి, కానీ నువ్వు యేసేకును విడిచిపెట్టేవాడుగా ఉండాలి. ఆమె ఏం చేయాలి? డి అంటే డి అనకూడదు. డి అంటే భర్త, డి అంటే భార్య, డి. మీ కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయండి? మీ కుటుంబాలు ఎలా ఫలిస్తాయి? భర్త మారుమనసు పొందనోడు, నువ్వు మారుమనసు పొందావు, తెల్లవారులు ప్రార్థన చేస్తావు. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో నువ్వే ముందుంటావు. మరి నువ్వు కూడా దెబ్బలాడితే ఎట్టగా? మాట్లాడరే, అందరు నా వైపు చూడండి, తలకాయలు ఏమైంది దించుకోమోకండి. ఇప్పుడు ఏం దెబ్బలాడ రాలేదా? దెబ్బలాడ వచ్చారండి కొంప ముంచి. దెబ్బలాడ వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అయితే ఎవరు దెబ్బలాడలేదుగా, మరి ఇప్పుడు స్తోత్రాలు చెల్లించండి సంతోషంగా. మన జీవిత అనుభవాలు యేసేకు అనే దాన్ని మనం దాటిపోవాలి, విడిచిపోవాలి. ఆమేన్. ఈ రోజున భార్య భర్తలు ఆత్మీయులే. మీరెవరో పరిశుద్ధాత్ముడు ఎందుకు నీకు దొరకట్లేదంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే, నీ జీవితంలో ఏమున్నాయో తెలుసా? జగడాలోనే ఏమున్నాయి? ఆత్మీయుల కుటుంబమేనండి. అత్త మామ, అత్త కోడలు 24 గంటలు దెబ్బలాడుకున్న వాళ్ళు దెబ్బలాడుకున్నట్టుగానే ఉంటారు. కోడి మీద వంకపేట తిడద్ది ఏమని? గేడుకాళ్ళ కోడే. నీకు ఎంత అతిశయమే. గేడుకాళ్ళ కూడా అతిశయమా? కోడికి అతిశయం ఉంటుందా? నీకు చెప్పిందా? గూనుకోడే. ఏ కోడి? గూనుకోడే. ఈ రోజున నీ జీవితంలో అత్త మామల మధ్య, అత్త కోడల మధ్యన మీరు దెబ్బలాడుకుంటే ఎలా ఆత్మీయులు అవుతారు? ఎలా పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోగలుగుతావు? కొంతమంది అత్త మీద దెబ్బలాడేసి బాగా ఇక్కడికి వచ్చేసి ఇక డ్రమ్ కొడుతూ ఉంటారు, ఆర్కెస్ట్రా వాయిస్తూ ఉంటే స్తోత్రం. పక్కంట వాళ్ళని చెలిపేస్తారనమాట, కత్తి పెట్టుకుని చెలిపినట్టుగా పక్కంట వాళ్ళని చిత్త కొట్టేస్తారండి. అప్పుడు వచ్చేస్తుంది అభిషేకం. దేవుని సన్నిధిలో గుర్తించు. పరిశుద్ధాత్మకు అనుకూలంగా నీ హృదయం లేనప్పుడు, నీలో జగడాలు ఉన్నప్పుడు, నీలో కలహాలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి రాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? జగడాలను విడిచిపెట్టేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేశాడు చూడండి, 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు ఇక్కడి నుంచి 20వ వచనం చదువుదాం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేసేకు అని పేరు పెట్టి వారు మరి ఒక బావి తవ్వినప్పుడు, అంటే ఆ బావిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు? మాట్లాడండి. ఆ బావిని విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దూరంగా వెళ్ళిపోయాడు. మరి నువ్వు జగడాలకి దూరంగా వెళ్ళిపోతున్నావా? బొడ్డుకి మస్సు రాసుకుని కూర్చుని ఉంటావు. ఎవరు దొరుకుతారా? కోళ్ళు ఎట్ట దొరుకుతుందా, ఎలా తిట్టాలా అని. నీ కూతురు లాంటిది కాదు, నీ కూతురు లాంటిది కాదా? మీ అమ్మ లాంటిది కదా మీ అత్త? కాదా అమ్మా? ఎందుకు గుర్తు రావట్లా మీ అమ్మ? ఎందుకు గుర్తు రావట్లేదంటే నేను ఒకటి చెప్పనా? మీ అత్తగారు ఏం చేసిందో తెలుసా? ఇంటి పేరు ఇచ్చింది. ఏమిచ్చింది చెప్పండి? తన కుర్చీ నీకు ఇచ్చింది. ఏమిచ్చింది? తన కుర్చీ నీకు ఇచ్చింది. ఆమె అధికారాన్ని నీకు ఇచ్చింది. ఇంట్లో ఇచ్చిందా లేదా? నువ్వు రాగానే తాళాలు అప్పచెప్పేసింది. ఏం అప్పచెప్పేసింది? అమ్మా
ఈ రోజు నుంచి నువ్వే చూసుకోవాలి బుజ్జా, ఇల్లు ఈ తాళాలు చేయ గుర్తు నువ్వే పెట్టుకోమ్మా అని నీ తాళాలు ఇచ్చింది, ఇంటి పేరు ఇచ్చింది, ఇంకేమి ఇచ్చింది, తన కొడుకుని ఇచ్చింది, తన స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చింది. మీ అమ్మ ఏమి ఇచ్చింది? మాట్లాడు. నీలిమో ఇటు చూడు, మీ అమ్మ ఏమి ఇచ్చింది చెప్పు, మాట్లాడవా? గట్టి చెప్పు. జన్మనిచ్చింది, అంతేగా, అంతేగా. ఒక కైకి కట్టబెట్టి పంపించేసింది. ఇదిగో ఈ రోజు నుంచి మీకు నాకు సంబంధం లేదు. ఒక వంతున ఉంటుంది అంతే, బంధుత్వం అనే వంతున. ఏ వంతున? బంధుత్వం అనే వంతున ఉందంతే. మీ అమ్మ నాన్న బ్రతుకున్నంత వరకే అక్కడ ఉంటావు, అవునా? వెళ్ళగలుగుతావు, ఉండటం కాదు. ఇక పెళ్ళయిన తర్వాత ఉండటం అన్నది అసంభవం. ఏం చేస్తావు తెలుసా? ఎప్పుడన్నా చుట్టం చూపుకి వెళ్తావు. మీ అమ్మ నాన్న చచ్చిపోతే మీ అన్నయ్య వాళ్ళు రానిస్తారా? మాట్లాడరు. మీ తమ్ముడు వాళ్ళు రానిస్తారా? అమ్మ నాన్న ఉండగానే రానిట్లా, అమ్మ నాన్న ఉండగానే రానిట్లా. ఈ బ్రిడ్జి ఎంతకాలం ఉంటుంది అంటే నీ తల్లి తండ్రి ఉన్నంతకాలమే. కానీ అత్తగారి ఇల్లు నీకు శాశ్వతం. ఆమేన్. అత్తగారింటిలో నీకు ఉన్నటువంటి స్థానం శాశ్వతం. అత్తగారు ఇచ్చినటువంటి నీ భర్త నీ మరణం వరకో తన మరణం వరకో నీతోనే ఉంటాడు. అలాంటి స్వాస్థ్యాన్ని అత్త ఇచ్చింది. అర్థమవుతుందా? నోరుంది కదని నోరేసుకుని అరిసేయటం కాదు, కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆమేన్. ఏమి ఉపయోగించాలి? జ్ఞానాన్ని ఉపయోగించాలి. జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎందుకు మీ జీవితాల్లో జగడాలు ఏంటండి? జగడాలు ఇక్కడే ఆగిపోతుంది. ఎవరితోనూ నువ్వు జగడమాడకుండా ఉందువుగాక, జగడాలకి దూరంగా ఉందువుగాక. ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు జగడమాడుతున్నారని వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతంలో తవ్వుతున్నాడు, బావి తవ్వుతున్నాడు. తవ్వేడా లేదా? మాట్లాడండి, చదువుకుందాం. 21వ వచనం. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఏ అనుభవం నుంచి ఏ అనుభవానికి వచ్చాడు? ఎసేకుని విడిచిపెట్టేశాడు. ఇసేకుని విడిచిపెట్టినాక సిత్నాను కూడా విడిచిపెట్టేశాడు. సిత్నా అనగా అర్థం ఏంటో తెలుసా? విరోధము. ఏంటండి? విరోధ భావాలు కూడా, లోపల అంతరంగంలో ఉన్న భావాన్ని కూడా విడిచిపెట్టేశాడు. మరి నువ్వు విడిచిపెట్టావా? దేవుని సన్నిధిలో కూర్చున్నావు. అమ్మా ఇటు చూడండి, ఇటు చూడండి, నా ఇంక చూడండి. కింద ఏమి తెచ్చారు? ఏమన్నా తెచ్చారా? బియ్యం వేస్తున్నారా? మరి కింద చూతారేంటి? ఇటుగా మెడల్ని లాక్కొస్తాయి. నా ఇంక చూడండి, నా ఇంక చూడండి. ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లించి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం విడిచిపెట్టవలసింది ఒకటి, విరోధ జగడాలను విడిచిపెట్టాలి. జగడాలను విడిచిపెట్టిన తర్వాత రెండవది విరోధం. ఏంటండి? అంటే విరోధం ఎక్కడ ఉంటుంది? విరోధ భావం ఎక్కడ ఉంటుందండి? హృదయంలో ఉంటుంది. ఆ భావాన్ని కూడా నువ్వు విడిచిపెట్టుదువుగాక. నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతాడు. ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? సిత్నా ఏంటండి? సిత్నా అనేటువంటి పేరు పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టేశాడు. అంటే దేన్ని దాటాడు? ఎసేకును దాటాడు, సిత్నాను దాటాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? మరొక చోటకి వెళ్ళి బావిని తవ్వాడు. చెప్పండి. మరొక చోటకి వెళ్ళి 22వ వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి ఎక్కడి నుండి? సిత్నా. చెప్పండి. సిత్నా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మరొక చోటకి వెళ్ళి మరొక బావిని తవ్వాడు. తవ్వినప్పుడు ఏం జరిగింది? దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు
ఎసేకు అనేటువంటి ఆ అనుభవాన్ని విడిచిపెట్టేసి, సిత్నా అనేటువంటి అనుభవాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు రెహబోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి? రెహబోతు. రెహబోతు అనుభవానికి వచ్చాడు. ఏ అనుభవానికి వచ్చాడు? రెహబోతు అనేటువంటి ప్రాంతానికి వస్తే ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు మనము అభివృద్ధి పొందుదుమని దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. ఆమేన్. నువ్వెప్పుడు అభివృద్ధి చెందుతావో తెలుసా? సిత్నా అనే అనుభవాన్ని విడిచిపెట్టాలి. ఎసేకు అనేటువంటి ఆ అనుభవాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు ఏ అనుభవానికి రావాలి అంటే రెహబోతు అనే అనుభవానికి రావాలి. ఏ అనుభవం? రెహబోతు అనగా అర్థం ఏంటో తెలుసా? ఎడము. ఆమేన్. ఏంటి? ఎడము. ఈ రోజున నువ్వు దేనికి ఎడంగా ఉండాలి? జగడానికి మాట్లాడండి. జగడానికి ఎడంగా ఉండాలి, విరోధానికి ఎడంగా ఉండాలి. ఇవి పాత నిబంధన అనుభవాలు. అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో పౌలు అపోస్తుడేమని చెప్పాడో తెలుసా? ఒకసారి చూద్దాం, త్వరితంగా చదవండి. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 22వ వచనం ఒకరు చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇటు చూడండి, నా వైపు పౌలు అపోస్తుడు అంటున్నాడు, జారత్వానికి దూరంగా అంటే ఎడముగా ఉండాలి. దూరంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఎడంగా ఉండటం. జారత్వానికి మనం దూరంగా ఉండాలి. ఈ రోజున మరి నీ జీవితంలో జారత్వానికి దూరంగా ఉంటున్నావా? జారత్వం అంటే ఏంటి బైబిల్ ప్రకారం? జారత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక పెళ్ళైన అమ్మాయి, ఒక పెళ్ళి కాని కురవ యవనస్తుడితో పాపం చేస్తే ఆ యవనస్తుడు ఏం చేసినట్లో తెలుసా? జారత్వం చేసినట్లు. ఏం చేసినట్టు? జారత్వం చేసినట్లు. ఇప్పుడు ఆత్మీయ మర్మం ఏంటంటే నీ జీవితాల్లో జారత్వం అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో అపవిత్రత అనేది నీలోనికి రాకుండా చూసుకోవాలి. ధనాన్ని బట్టి కానీ, శరీర ఆశలను బట్టి కానీ, విగ్రహారాధన బట్టి కానీ, ఈ లోకంలో నీవు ఈడు జారిపోయాడురా. దేన్ని చూసి జారిపోయాడు? పదవిని చూసి జారిపోయాడురా. దేన్ని చూసి జారిపోయాడు? ధనాన్ని చూసి జారిపోయాడురా. దేన్ని చూసి జారిపోయాడు? స్త్రీని చూసి జారిపోయాడురా. అపవాది వీడికి వలేసిందిరా, ఇదిగో ఎర్రేసిందిరా, దీన్ని బట్టి వాడు జారిపోయాడు. కొంతమంది నోటికి జారిపోతారు. దేనికి? నోటు ఉంటే ఓటు, నోటుంటే ఓటు అన్నట్టుగా నువ్వు జారిపోతున్నావు. ప్రభు వాక్యం చెప్తున్న మాట, నువ్వు జారత్వానికి దూరంగా ఉండాలి. ఏం చేయాలి? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీవు జారిపోయేవాడుగా ఉండకూడదు. వెనక్కి తిరిగేవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వేం చేయాలి అంటే జారత్వానికి దూరంగా ఉండాలి. దేనికి? జారత్వానికి అంటే అపవిత్రతకు దూరంగా ఉండాలి. ఎలా అపవిత్రపరచబడుతున్నావు? విగ్రహాల ద్వారా అపవిత్రపరచబడుతున్నావా? ధనం చేత అపవిత్రపరచబడుతున్నావా? లంచగొండు తనం ద్వారా నీవు అపవిత్రపరచబడుతున్నావా? కొంతమంది ఉద్యోగం ఉంటుందండి, మంచి ఉద్యోగం, దేవుడు ప్రేమించి మంచి గజిటెడ్ ఉద్యోగం ఇచ్చాడు, కానీ వాడికి తృప్తి ఉండదు. ఏముండదో? నేను సంతకం పెట్టాలంటే చెయ్యి తడపాలి. ఏం తడపాలి? గిఫ్ట్లు ఇవ్వాలి. ఏమివ్వాలి? నేను వాళ్ళ దగ్గర అసలు డబ్బులు తీసుకోలేదండి. పాస్టర్ గారు వాళ్ళ దగ్గర మరి సెల్ ఫోన్ ఎందుకు తీసుకున్నావు బాబు? కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? గిఫ్ట్లు, టేక్ మంచాలు, టేక్ కుర్చీలు,
విలువైన వస్తువులు, ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ ఇదేనా, లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా లంచానికి బదులు గిఫ్ట్ ఇచ్చారా చెప్పండి. ఈ రోజున నువ్వు చల్లగా పడుకుంటున్నావే ఏసీ, అది ఎవరు ఇచ్చారు? అది జారత్వం కాదా? మాట్లాడండి. అపవిత్రపరచబడలేదా నువ్వు? దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, దాంతో తృప్తి చెందకుండా నువ్వు లంచానికి మరో పేరు పెట్టావు. ఏంటో తెలుసా? గిఫ్ట్. ఊరికే నీకు గిఫ్ట్ ఇస్తాడా కష్టపడోడు? మాట్లాడరే. మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడా ఆయన గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాడు? నీ నుండి ఏదో ఆశించి ఈ రోజున జారత్వానికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ వచనం చదువు. 5 ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. 5:22 ప్రతి విధమైన కీడుకు దూరముగా. దేనికి? అయ్యా కీడు చేసే స్వభావం నీలో ఉండకూడదు. ఎవరికి మనము కీడు చేయకూడదు. ఆత్మీయులమైన మన జీవితాల్లో జారత్వం ఉండకూడదు, అంటే అపవిత్రత ఉండకూడదు. ఎవరికి కీడు చేసే అనుభవం ఉండకూడదు. ఇంకో మాట చెప్తాడు, స్పీడ్గా చదవండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అక్కడ చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అక్కడ చదవండి. ఓ తిమోతి, ఓ నా ఆత్మీయ కుమారుడా, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు దూరముగా ఉండుము. ఎట్లా దూరంగా ఉండాలి తమ్ముడా? వాదనలో అపవిత్రమైన ఒట్టి మాటలు. దేవుని పిల్లలుగా మీరు గుర్తించాలి, మీరు మాట్లాడిన ప్రతి మాట దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ మాటకి నువ్వు లెక్కప్ప చెప్పాలన్న సంగతి నువ్వు గుర్తుంచుకో. ఈరోజు కాదు, దేవుడు న్యాయసింహాసనం మీద కూర్చున్న రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పవలసిన వాడవై ఉన్నావు. అది గుర్తించి నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఒట్టి మాటలు, ఏ మాటలు? అనవసరమైన మాటలకి నువ్వు దూరంగా ఉండు. ఇంకేం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నీవు వీటికి దూరంగా ఉండాలి. తర్కములు చెప్పండి. ఎడ్డంటే తెడ్డు. అరే నీకేం తెలుసురా, నాకు ఢిల్లీ తెలుసు, నాకు అమెరికా తెలుసు. ఈ తర్కవాదనలు వద్దు బెదరా. ఈ తర్కవాదనలు నీకు ఉండకూడదు బెదరా. నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, నువ్వు ఫలించలేవు, నువ్వు గొప్పవాడివి కాలేవు. తర్కవాదనలు ఉంటే, అరే ఈడు వచ్చాడు మూర్ఖుడు, ఈడు తర్కెత్తాడు. ఏమంటారు? నువ్వు రాగానే నీతో అనరు కానీ నువ్వు రాగానే వచ్చాడు రా బాబు, ఇక వేస్ట్ గాడ్ ఏమంటారు? ఆ మాట మనం ఎందుకు పడాలండి? మౌనంగా చక్కగా వాళ్ళు 100 మాటలు మాట్లాడితే నువ్వు ఒక్క మాటతో సమాధానం చెప్పగలిగితే, ఎన్ని మాటలో? ఒక్క మాటతో సమాధానం చెప్పగలిగితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు కొనియాడబడతావు. వసపోసింది మా అమ్మ, ఏం పోసింది? వసపోసింది. నాకు మాటలు వచ్చి లోడ మాట్లాడేవనుకో, ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలట. ఒట్టి మాటలకు, ఏ మాటలకు? ఒట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? తర్కవాదనలకు. ఏ వాదనలో? తర్కించకూడదు. ఒకప్పుడు నేను కూడా తెలియనప్పుడు చాలా తర్కించేవాడిని, బైబిల్ విషయంలోనే తర్కించకూడదు. వీటికి దూరంగా ఉండమన్నాడు ప్రభు. ఏమన్నాడు? కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? డిబేట్. ఏంటంట? డిబేట్ కూర్చుందామా? ఒట్టి మాటలు పక్కన పెట్టి బెదరో. నువ్వు అనవసరమైన తర్కవాదనలు పెట్టుకోవద్దని ప్రభు చెప్తున్నాడా? వాక్యం చెప్తుందా? మరి మనం తర్కవాదనలు పెట్టుకుంటే ఆత్మీయులమా? మనము
ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడువేనా? అభివృద్ధి చెందిన వాడువేనా? ఆత్మ ఫలాలు ఫలించేవాడువేనా? ఈ లోక సంబంధమైన తర్కవాదనలు ఎందుకు? సంఘానికి శ్రమ కలుగుతుందా? మాట్లాడరా. బైబిల్లో ఏమని రాయబడి ఉంది? సంఘం శ్రమ పడవలసి వస్తుంది అన్నా. ఇప్పుడు అందులో నువ్వు ఉన్నావా? నేనున్నానా? మనం అందరం ఒక్కోసారి శ్రమ పడాలి, లేకపోతే ప్రభు కొరకు చనిపోవాలి. చనిపోయినా ఏం చేయాలి? ప్రభువా, స్తెఫన్ ఏం చేశాడు? వీళ్ళని చంపే ప్రభువా, అగ్ని దిగిరావాలి ప్రభువా, వీళ్ళ కోర్టుకి వెళ్ళాలి ప్రభు అన్నాడా? ఏమన్నాడు? రాళ్ళు పెట్టి కొట్టు చంపుతూ ఉంటే, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు నాయనా, క్షమించు. ఏమన్నారు? క్షమించు అని దేవునికి ప్రార్థన చేశారు. ఈరోజున నీ జీవితంలో ఎందుకు తర్కవాదనలు పెట్టుకుంటున్నావు? ఎందుకు తర్కవాదనలు పెట్టుకుంటున్నావు? బైబిల్ ఏమంటుందో తెలుసా? వీటికి దూరంగా ఉండు, వీటికి దూరంగా ఉండు. భర్తతో తర్కవాదన పెట్టుకుంటారు, భార్యతో తర్కవాదన పెట్టుకుంటారు. పెట్టుకోవలసిన పనే ఉంది. చీర కొనుక్కుంది. ఏం కొనుక్కుంది? ఎంత? ఇదెంత? నువ్వెంత కొనుక్కొచ్చావు? ఏదో ఒకటి కొనుక్కొచ్చాడుగా, సంతోషియాలగా. ఈయన ఏం చేస్తాడు? నిజం చెప్పడం. ఇదెంతో తెలుసా నీకు? నీ మొహానికి ఎంత? 5,000. బ్రదర్, మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు చీరల గురించి, అట్లా విలువల గురించి. అవునా కదా? రమేష్ తెలుసా తెలీదా? నీకు చీర విలువ తెలుసా? అది పట్టు, లేకపోతే సిల్కు, లేకపోతే ఉప్పాడో, లేకపోతే ఏదో, నీకేం తెలుసు? వాళ్ళు ఇటు పట్టుకుని ఉప్పాడు లేదా, ఏం లేదు, ఉప్పాడు లేదా, పట్టు లేదా, జరీ లేదా, లేకపోతే ప్రింట్ లేదా, ఏదో అడుగుతూ ఉంటారు. వాళ్ళతోనే నువ్వు వాదన పెట్టుకుంటే 5,000 అంటే నువ్వు కొనుక్కొచ్చిందేమో 1,000 రూపాయలు పెట్టి ఆఫర్లో కొనుక్కొచ్చావు. ఇదెంతో తెలుసా? మళ్ళీ దాని మీద వాదన. భార్య భర్తలు ఏం చేయాలి? ఎంతో నీ స్తోమత కొద్దిగా నువ్వు కొనుక్కొచ్చావు, అది కరెక్ట్గా చెప్పాలి. నువ్వేం చేయాలి? నీ భర్త ప్రేమతో కొనుక్కొచ్చాడు, అది ఎంత తక్కువ లీస్ట్ క్వాలిటీదైనా ఏమనాలి తెలుసా? నా కోసం నువ్వు చీర కొనుక్కొచ్చావా, థ్యాంక్స్ అయ్యా. ఏమనాలి? థ్యాంక్స్ అయ్యా. కొన్నావులే, ఒక చీర కొన్నావులే. ఏ చీర? తర్కవాదన కదా ఇది, మూర్ఖత్వం కదా? దేవుడు ఏమంటున్నాడు? తర్కానికి దూరంగా ఉండండి. ఎక్కడికి? తర్కానికి దూరంగా ఉండండి. ఇప్పుడు తీతు పత్రిక, నా కుమారుడా తీతు అని చదువుతాం. నా కుమార్తె అనండి. చదువమ్మా. వచ్చిన మర్చిపోయారా? చెప్తున్నాను. 3:9 అవివేక తత్వములను, అమ్మా, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి ఏటికి? అవివేక తర్కాన్ని గురించి ఇక్కడ ఏమని చెప్పాడు తెలుసా? వివేకం లేక అవివేకంతో నువ్వు తర్కిస్తున్నావు. బాబు, బ్రదర్, అయ్యా, నా కుమారుడా తీతు, అమ్మా, నా కుమార్తె నీలేమా, ఈ తర్కవాదనలకి నువ్వు దూరంగా ఉండమ్మా. ఏమంటున్నాడు? తర్కవాదనలకి దూరంగా ఉండు. అప్పుడు నీవు ఏ అనుభవానికి వస్తావో తెలుసా? రెహబోతు అనే అనుభవం. ఏ అనుభవం? రెహబోతు అనే అనుభవానికి వచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు ఎప్పుడైతే వాటికి ఎడంగా ఉంటావో, దూరంగా ఉంటావో, దేవుడు వద్దన్న వాటికి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. గ్రాడ్యువల్గా నిన్ను అభివృద్ధి చేస్తాడు. అప్పుడు నువ్వు అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతావు తెలుసా? గొప్పవాడు అవుతావు. ఏమవుతావు? గొప్పవాడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు వీటికి దూరంగా ఉంటావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను దర్శించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? నిన్ను దర్శించేవాడుగా ఉంటాడు. చూడండి, కింద వచనం చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. 24వ వచనం. అమ్మ, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి
యెహోవా అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అని చెప్పాను. ఎప్పుడండి? బావి తవ్వినప్పుడు. ఎప్పుడండి అంటే నువ్వు ఎస్సేకు అనుభవం నుండి నీవు దాటిపోయినప్పుడు. ఎప్పుడు అంటే సిత్నా అనే అనుభవం నుండి నువ్వు దాటిపోయినప్పుడు. నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? రెహబోతు అనుభవానికి రావాలి. ఎప్పుడైతే రెహబోతు అనుభవానికి వస్తావో, వాటన్నిటికీ దూరంగా ఉంటావో, అప్పుడు దేవుడిని ప్రత్యక్షత నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దర్శించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకును దర్శించిన దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని సంతతిని విస్తరింపజేశాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో కూడా నీవు కూడా రెహబోతు అనేటువంటి ప్రాంతానికి, ఆ అనుభవానికి నువ్వు రాగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు కూడా ప్రత్యక్షమవుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని కూడా విస్తరింపచేయనుగాక, నీ విత్తిన చోట నూరంతల ఫలం పొందుదువుగాక. నీలో ఎస్సేకు అనే అనుభవం ఉన్నప్పుడు, సిత్నాలోనే తిష్టేసి కూర్చున్నప్పుడు, మనం ఇక్కడికి తెచ్చేసి కూర్చుంటాం ఎస్సేకులోనే. ఈ దారిని రావా, ఇక్కడే కూర్చుంటారు నీకోసం. ఎక్కడ? ఈ దారిలోనే కూర్చుంటావు. ఉత్తగా జగడమాడతాను అని అక్కడ కూర్చున్నావు అనుకో, ఇక ఎన్నటికీ నువ్వు ఫలించవు, ఎన్నటికీ నీ ఫలం పొందలేవు. ఈ రోజున దేవుని పిల్లలుగా ఎప్పుడైనా మీరు మారు మనసు పొంది ఎస్సేకు అనుభవం, సిత్నా అనుభవం దాటేసి నీ బావిని ఏ అపవాదైతే పూర్తి చేస్తుందో ఆ పూడ్చబడిన బావిని నువ్వు తవ్వుకుని ఎస్సేకు సిత్నా అనే అనుభవాల నుంచి నువ్వు దూరంగా వచ్చి నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? రెహబోతు. ఏ అనుభవం? రెహబోతు అనే అనుభవానికి నువ్వు రాగలిగితే దేవుడు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదించును గాక, నీ కుటుంబాన్ని విస్తరింపచేయును గాక, నువ్వు గొప్పడు అవుదువు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మొకరిద్దామా? చేతులెత్తుదాం.